చాలా మంది పిల్లలు వస్తుంది కదా, నువ్వు ఒక్కదానివే కాదు కదా, చాలా మంది పిల్లలు వస్తారు కదా. అట్లా ఇంటికాడ ఉంటే ఎట్లా చదువుకోవా నువ్వు? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది కదా, అందరిలాగా మంచి ఉద్యోగం చేస్తుంది. చదువుకోని అనొద్దున్నానా మమ్మీ? మాకు అందులో వద్దు మమ్మీ, అందులో పెట్టు, మా ఇద్దరికి ఉపాసనకు అందులో పెట్టు. ఇంటికాడ ఉండే వాళ్ళు బ్యాడ్ గర్ల్స్, అసలు గుడ్ గర్ల్స్ కాదు, బ్యాడ్ గర్ల్స్ కాదు, వాళ్ళకి మనుషులే కాదు. ఎవరు నువ్వు? బ్యాడ్ గర్లా? అట్లా చెప్పొద్దు, నా పిల్లలు గుడ్ గర్ల్ ఎప్పుడైనా. అవును. అమ్మో పీకొద్దుతున్నావే, అట్లాడొద్దమ్మా బ్యాడ్ గర్ల్స్ ని. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు. మమ్మీకి ఎండ కొడుతుంది, కొంచెం పక్కకి జరుగు మమ్మీ, లేకపోతే మంచిగా రాదు. ఇంతంత పడినా కూడా ఏమవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. కానీ వాసన ఏడుస్తుందని ఎత్తుకొని పని చేస్తున్నా, కొంచెం చల్లబడ్డది. అవునా? అయితే వేడి చల్లబడ్డ. స్కూల్ పోదంటారు ఉపాసన బ్యాడ్ గర్ల్ అంట. బ్యాడ్ గర్ల్స్ ని దేవుడు ఎట్లా పనిష్మెంట్ ఇస్తాడు అనేది తెలియట్లే ఆమెకి, తెలిస్తే అట్లా అందులే. అయితే ఇప్పుడు ఉపాసన బ్యాడ్ గర్లేనా? ఏమో మరి ఆమె అంటుంది, నేనైతే కాదని చెప్తున్నా. అయితే వెరీ వెరీ బ్యాడ్ గర్ల్. మీ టీచర్ తోటి తండ్రి నేను ఏం తెలియదు. వాళ్ళ ప్రిన్సిపల్ డాడీకి చెప్పిన నేను ఉపాసన గురించి చెప్తే, ఓ నేను మాట్లాడుతూ ఉపాసన గుడ్ గర్ల్ ఉపాసన అంటుంది. ఇంకా ఇంకో మేడం ఉంటుంది కదా నల్లగా, ఆ మేడం కూడా చెప్పింది ఉపాసనకి రోజు కింద. ఏడు తింటే వాంతి అవుతుంది తెలుసుగా నీకు. మమ్మీ చాలా ఓకే కొట్టినా.